పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తోంది. తక్షణమే గోరంట్ల మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా లెంపలేసుకుని 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తోంది. లేకపోతే జరిగే పరిణామాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తుంది. మిస్టర్ గోరంట్ల మాధవ్, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లోకేష్ మగాడని, మగటమున్నాడని, మొనగాడని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లోకేష్ ఆడవాళ్లకు అక్క కాదు, మగవాళ్లకు బావ కాదు అని నువ్వు హేళన చేస్తున్నావు, ఎద్దేవా చేస్తున్నావు. అందుకే నా భాషలో నేను చెప్తున్నాను, విను. నీకు నీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి 16 అణాల అచ్చ తెలుగు అసలు సిసలు రంకుముగుడురా లోకేష్. అర్థమైందా? అందుకే ఈ 11 నెలలు మీరు రెడ్ బుక్ అని మీ బ్లడ్ చల్లబడిపోయి చలి జ్వరం వచ్చి వెన్నులో వణుకు పుట్టి తలదాచుకోవడానికి చోటు లేక విలవెల్లాడిపోతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని, అసెంబ్లీలో మైక్ కావాలని, Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని పిచ్చి పిచ్చి కోరికలతో పైత్యం ప్రకోర్పించి మాట్లాడుతున్నారు. ఒక తల్లికి పుట్టిన కొడుకునని మర్చిపోయావు, అన్నం తినే మనిషిని మర్చిపోయావు, ఒక భార్యకు భర్తనని మర్చిపోయావు, పిల్లలకు తండ్రినని మర్చిపోయావు, చదువుకున్నానని, పోలీస్ అధికారిగా పనిచేశానని, పార్లమెంటు సభ్యుడినని మర్చిపోయావు. చిత్తకార్తి కుక్కలాగా జిమ్ముకెళ్లి జిప్పు తీసి స్త్రీలోకాన్ని అవమానించావు. పురుషలోకం, సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలాగా చేశావు. నువ్వా లోకేష్ గారి గురించి మాట్లాడేది? అయినా చెప్తున్నాను, విను.